ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడరు ఇంకా తరతరాలు 10 తరాలు కూర్చొని తిన్నా తరగనటువంటి ఆస్తులు సంపాదించుకొని అయినా కానీ ముసలి కన్నీరు గారుస్తూ మళ్ళీ కూడా ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇలా క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఓటుకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మనల్ని మభ్యపెట్టి మనల్ని మోసం చేయడానికే వస్తున్నారనే ఉద్దేశం కదా. మనం కూడా తెలిసి కూడా ప్రజలందరం కూడా డబ్బులు తీసుకొని మరీ వాళ్ళకు ఓటేయడం అనేది ఇది మనకు మనంతకు మనమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాము. మనకు గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం కాలరాస్తున్నాం అనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలి. మనకెంతో విలువైనటువంటి ఓటుని మనం నీతిగా నిజాయితీగా చదువుకున్నటువంటి వాడిని, మనకు సేవ చేసేటువంటి నాయకుడిని, మనవాడుగా ఉండి పనిచేసేటువంటి నాయకుడిని మనం ఎన్నుకోగలిగితే అప్పుడు మనం అందరం కూడా బాగుపడతాం. మన భవిష్యత్తు, మన పిల్లలు అందరూ కూడా భవిష్యత్ తరాల్లో కూడా మంచి అభివృద్ధి చెందుతారనే విషయాన్ని మనం మర్చిపోయి ఖాళీ ఓటుకు నోటిచ్చే అందుకే అంతలోనే అల్ప సంతోషానికి మనము తృప్తి చెంది ఇవాళ ఓటేసి దొంగల్ని, లంగల్ని, మోసగాళ్ళని, రౌడీలను అందరినీ కూడా మనం రాజకీయ పెత్తందారులుగా ఆడ కూర్చోబెట్టి వాళ్ళ చేతుల్లో మనం కీలు బొమ్మలు అవుతున్నాం అన్నమాట వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా యువత మారాలి. తెలంగాణ రాజకీయాల్లో మరెన్నో మార్పులు రావాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.